ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు చేపట్టింది. జూబ్లీహిల్స్ నుంచి కేటీఆర్ తెలంగాణ భవన్కు ఆటోలో వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మస్రత్ అలీ అనే వ్యక్తికి చెందిన ఆటోలో ప్రయాణించిన రాహుల్ గాంధీ ఆటో డ్రైవర్లకు అన్నీ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు మస్రత్ అలీ తనకున్న 2 ఆటోలు అమ్మేసి తాను కిరాయి ఆటో నడుపుతున్నట్లు కేటీఆర్ అన్నారు. యూసుఫ్గూడ నుంచి ఆటోలో తెలంగాణ భవన్కు చేరుకున్న హరీష్ రావు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోతే కనీసం సీఎం రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుందన్నారు. ఆటో కార్మికులకు ఇస్తానన్న హామీని నెరవేరుస్తారని తెలిపారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, ఇతర ముఖ్య నేతలు ఆటోలో బీఆర్ఎస్ భవన్కు చేరుకున్నారు. పలువురు నేతలు నగరంలో ఆటోలు నడిపి నిరసన తెలిపారు. किधर से लेके जाना हल्लू भाई राकेश ना कोई भाई किधर से लेके जाना हल्लू भाई జూబ్లీహిల్స్ ఆటో ఎక్కితే అనుకోకుండా ఆటో ఎవలది అంటే ఆయన పేరు మస్రత్ అలీ. ఈ మస్రత్ అలీ గారు ఎవరు అంటే ఈయనకు 2 ఏళ్ల ముందు ఆయన సొంత ఆటోలు 2 ఉండే. ఆ 2 ఆటోలల్లో ఒక ఆటో ఫ్రెండ్ కిరాయికి ఇచ్చిండు. కిరాయికి ఇస్తే ఆ కిరాయి ఆటోలో రాహుల్ గాంధీ గారు ఎక్కిండు 2 ఏళ్ల కిందట యూసుఫ్గూడలో. ఎక్కి ఆడికెళ్ళి 2-3 కిలోమీటర్లు తిరిగి రాహుల్ గాంధీ గారు మీకు ఇది చేస్తా అది చేస్తా అల్లం బెల్లం అని చెప్పి కథలు చెప్పి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేసిండు ఆటో సోదరులది. ఇవాళ ఏమైంది, నేను అడిగిన మస్రత్ని, మరి నీ ఆటో ఒరిజినలా కిరాయినా అని అడిగి, నాకు తెలియదు కిరాయినా నీదేనా ఓనరు అని అడిగితే, అన్న నా 2 ఆటోలు ఉండే, ఇప్పుడు 2 అమ్ముకున్నా, అమ్ముకొని రాహుల్ గాంధీ ఎక్కిన ఆటో కూడా అమ్మేసిన, నేను కిరాయి మీద నడుపుతున్నా. ఇప్పుడు ఇదివరకు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాకు కొంత లాభం జరిగింది అన్నాడు. ఏమేం లాభం జరిగింది అన్న, ఒకటి మా నాయనకు పెన్షన్ వచ్చింది, నాకు మంచిగా దందా నడుస్తుండే, నాకు పెళ్ళైనప్పుడు షాదీ ముబారక్ నా భార్య వాళ్ళ కుటుంబానికి వచ్చింది, నాకు పిల్లలు పుడితే కేసీఆర్ కిట్ వచ్చింది. ఇదివరకు 2 ఏళ్ల కింద నా పరిస్థితి ఎట్లుండే అంటే నా 2 సొంత ఆటోలు ఉండే, రోజుకు 2,500 సంపాదిస్తుంటి. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి అంటే నా 2 ఆటోలు అమ్ముకున్నా. ఇదివరకు 2,000 నుంచి 2,500 సంపాదించే నేను ఇవాళ నా మొత్తం బిజినెస్ డౌన్ అయిపోయి 1,000-1,200 వస్తే ఎక్కువ అవుతున్నది. ఆ 1,000-1,200లలో 400 రూపాయలు నేను మళ్ళా కిరాయి కట్టాలి, 200 రూపాయలు డీజిల్ కొత్తది, మిగతా 600 రూపాయలల్లా ఇంటి కిరాయి కట్టాలి, పిల్లలు స్కూల్ ఫీజులు కట్టాలి. ఇది నా పరిస్థితి అని చెప్పి ఇప్పుడు మస్రత్ అలీ చెప్పిండు. ఆనాడు ఓట్లప్పుడు ఆటో ఎక్కుతావు, డబ్బల్ ఓట్లు వాడి గద్దె మీద కూర్చోగానే 2 ఏళ్ళ యాదికి లేదా రాహుల్ గాంధీకి? ఈరోజు రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపియాలని, రాహుల్ గాంధీకి ఆటో కార్మికుల బాధ తెలవాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలెక్కి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాము. వెంటనే బాకీ పడ్డ 24,000 రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రతి ఆటో కార్మికునికి ఇవ్వాలి. అంత కలిపితే ఎంత అవుతుంది? 1,500 కోట్లు అవుతుంది. మొత్తం ఆటో కార్మికులకు బాకీ పడ్డ 24,000 ఇస్తే 1,500 కోట్లు అవుతుంది.